యేసుక్రీస్తు ప్రభువారు గొప్పవాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు కన్యమరియ గర్భమునప్పుడు పుట్టినప్పుడే గొప్పవాడు. ఆయన ముందే గొప్పవాడు కదా. అయితే మరలా ఎందుకు గొప్పవాడు అవుతాడని చెప్తా ఉంది దూత. చూడండి, ఈ లోకంలో ఎన్నో గొప్ప సంగతులు ఉంటా ఉన్నాయి. గొప్ప మనుషులు ఉన్నారు, గొప్ప ఫ్యాక్టరీలు ఉన్నాయి, గొప్ప కర్మాగారాలు ఉన్నాయి, గొప్ప గొప్ప సంపన్నులు ఉన్నారు, గొప్ప కలిగినటువంటి వారు ఎన్నో ఉన్నాయి. ఎన్నెన్నో గొప్ప సంగతులు ఈ లోకంలో ఉంటా ఉన్నాయి. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి అన్నిటికన్నా మించినటువంటి ఒక గొప్ప సంగతి ఏంటి అని అంటే చూద్దాం వాక్యంలో. ఆదికాండము 4వ అధ్యాయము 13వ వచనము. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై కావున నన్ను కనుగొనివాడెవడో వాడు నన్ను చంపునని. చూడండి, చాలమ్మా, చూడండి. అందుకు కయీను అంట ఉన్నాడు, నాపై ఉన్నటువంటి ఈ దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. ఏది గొప్పదంటండి? ఈ లోకంలో అనేకమైన గొప్పవి ఉన్నాయి కదా. మరొకసారి చెప్తున్నాను, మనుషులు గొప్పవారు, చాలా గొప్పగా పిలువబడినటువంటి సంస్థలు ఉంటా ఉన్నాయి, ఫ్యాక్టరీలు ఉంటా ఉన్నాయి, కర్మాగారాలు ఉంటా ఉన్నాయి, వ్యక్తులు ఉంటా ఉన్నారు, అధికారులు ఉంటా ఉన్నారు, మహా గొప్పవారని పేరు పెట్టబడిన. అయితే వారందరికన్నా వాటన్నిటికన్నా మిన్నగా ఇక్కడ అంటా ఉన్నాడు. ఇక్కడ కయ్యను అంటున్నాడు, నా దోష శిక్ష, నా పైన ఉన్నటువంటి దోష శిక్ష భరించలేనంత గొప్పది. ఇక్కడ లోకంలో ఉన్న వాటికన్నా మరేంటి అంటే శాపము, పాపము, దోష శిక్ష గొప్పదంట. ఈ గొప్పదైనటువంటి ఈ దోష శిక్షను ఆయన విడుదల చేయటానికి ఆయన గొప్పవాడై, లూకా సువార్తలో ఇప్పుడు చదువుకున్నటువంటి మాట, ఆయన గొప్పవాడై వచ్చును. ఆయన ఎందుకు గొప్పవాడు? మరియా గర్భమునప్పుడు పుట్టినప్పుడు ఆయన గొప్పవాడు కాదు. ఆయన ముందు గొప్పవాడే, తర్వాత కూడా గొప్పవాడే, ఇప్పుడు అప్పుడు ఎప్పుడు కూడా ఆయన గొప్పవాడే. అయితే మరి ముఖ్యంగా ఈ దినాన ఆయన మన మధ్యలో గొప్పవానిగా వచ్చి ఉన్నాడు. కయ్యను అంటున్నాడు, నా దోష శిక్షను నేను భరించలేనంతగా ఉంది. ఏ కారణం చేత అన్నాడు కయ్యను? ఏ కారణం చేత అన్నాడు కయ్యను? హేబేలును తన సహోదరుని చంపినటువంటి కారణం చేత, తన సహోదరుని అసూయతో చంపినటువంటి కారణం చేత, ఈర్ష్యతో చంపినటువంటి కారణం చేత, ఆ మంచి అర్పణలు తీసుకువెళ్ళాడని ఒక కారణం పెట్టుకుని స్వార్థముతో చంపిన కారణము చేత ఈ దోష శిక్ష భరించలేనిదిగా ఉంటా ఉంది అని చెప్పి కయ్యను మాట్లాడుతున్నాడు. ఈ భూమి మీద ఈ రాజులలో ఎక్కువగా వింటే, ఈ రోజుల్లో మనం చాలా ఎక్కువగా వింటున్నటువంటి సంగతి ఏంటి అని అంటే గొప్ప దోష శిక్ష. మానవులు ఎక్కడ చూసినా కూడా నరహత్యలు, ఒకరినొకరు చంపుకోవడం, ఒకరినొకరు కట్టుకోవడం చాలా ఈజీ అయిపోతా ఉంది. మరి ఇదంతా కూడా దోష శిక్షనే మనం చెప్పవచ్చు. కానీ కయ్యను అంటున్నాడు, ఒకటే హత్య చేశాడు. ఏమని? తన తమ్ముని చంపిన కారణం చేత ఈ దోష శిక్ష ఎంతో గొప్పదిగా నా పైన ఉంటా వచ్చింది. అందుకనే యోబు గ్రంథంలో అంటాడు కదా, భూమి మీద మనుషుని యొక్క పాపము మోయలేక భూమి అటు ఇటు ఊగులాడుతూ ఉందట. మనుషుని యొక్క భారము భూమిపై అధికమైపోయింది. భూమి అటు ఇటు ఊగులాడుతూ ఉంది. ఎప్పుడు పడిపోదో తెలీదు, ఎప్పుడు కంపిస్తుందో తెలీదు, ఎప్పుడు భూకంపం వస్తుందో తెలీదు, ఎప్పుడు సునామీ వస్తుందో తెలీదు, ఎప్పుడు కరోనా వస్తుందో తెలీదు. ఇంత భయంకరంగా ఉంది. భూమి అటు ఇటు ఊగులాడుతూ ఉందంట. దేని కొరకు అని అంటే మానవుని యొక్క దోష శిక్ష భరించలేనిదిగా ఉందంట. చిన్న చిన్న దెబ్బలకే మనం భరించలేమంటాము, చిన్న చిన్న కష్టానికే మనం భరించలేమంటాము. మన బిడ్డల వల్లనో, భర్త వల్లనో, కుటుంబీకుల వల్లనో ఏదో ఒక విధంగా చిన్న కష్టం వస్తే నేను భరించలేకపోతున్నాను ఈ బాధ అని మాట్లాడుతూ ఉంటాం. అయితే నీవు నేను అనేకమైనటి సార్లు దేవుని నుంచి దూరం అయిపోతూ వచ్చాము, దేవుని మాటకు అవిధేయతగా వచ్చాము. అయితే ఇంతకీ ఏం చేశాడు ఇక్కడ కయ్యను?
పాపము చేశాడు. పాపము చేసినటువంటి దానికి వచ్చినటువంటి ఆ యొక్క ప్రతిఫలము ఏంటి అంటే దోష శిక్ష, శాపము అని చెప్పొచ్చు. నిజముగా పాపము చేసినటువంటి ఈ దినాన మనము పాపము చేసిన వారమే అని చెప్పొచ్చా? లేదండి, నేను ఏ నరహత్య చేయలేదు, నేను ఎవరిని చంపలేదు, నేను వ్యభిచారం చేయలేదు, నేను చాలా యథార్థంగా బ్రతుకుతున్నాను అనుకుంటున్నామేమో. అయితే ఆజ్ఞాతిక్రమమే పాపం అని దేవుని వాక్యం చెప్తుంది. ఆజ్ఞ ఏంటి? దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి అని అంటే నీవు ఎప్పుడు దీవించబడదు అంటే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 15వ వచనంలో అంటుంది. ఆ చివరి మాటలు చూడండి. చివరి వచనంలో చూడండి, చివరి మాట 15వ వచనంలో చివరి మాట. చూసారమ్మా, చదవండి. వారిని స్వతంత్రునిగా పోనిచ్చుట కాదమ్మా, 28:15 ద్వితీయోపదేశ కాండం అందరికి అలవాటు కాదండి. నువ్వు పొలంలో దీవించబడదు, పట్లు దీవించబడదు. చదివండి. శ్రద్ధగా వినని 15వ వచనం చివరి మాట. ఈ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని యెడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. చాలండి. దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినని ఎడల ఏమొస్తుందంట? మనకి శాపము సంభవిస్తుంది. ఒకవేళ మనము ఈ యొక్క అవిధేయతను బట్టి, ఏ ఒక్క అవిధేయత? దేవుని మాటను సరిగా వినకపోవడమే అవిధేయత. అదే పాపము. అదే కదండి, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞ అంటే దేవుని మాట, దేవుని మాట వినకపోవడమే పాపము. ఆ పాపమే గనక మనలో ఉంది. అయ్యా నేను పాపిని అని చెప్పుకుని ఒక్కసారి మనం రాసుకుంటే ఈ పాపం వల్ల వచ్చినటువంటిది ఏంటి? శాపము. ఈ శాపము ద్వారా వచ్చినదేంటి? మరణము. ఈ మరణ శిక్ష, ఈ శాప శిక్ష, ఈ పాప శిక్ష నేను భరించలేనిదంతా గొప్పదిగా ఉంది. 38వ కీర్తనలో దావీదు అంటాడు 4వ వచనంలో, నా దోషములు నా తల మీదుగా కూర్లిపోయినవి, నేను మోయలేని బరువులు అవి నా మీద మోపబడి ఉన్నవి. దేవుడు దావీదు ఉన్నాడండి, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోతున్నాయంట. అంతేకాదు అవి భరించలేనిగా, నేను మోయలేనంత భారముగా ఉన్నవంట. అందుకనే సమస్త భారము మోసుకొని పోవుచున్న సమస్త వారులారా, దావీదు అది అంటున్నాడు, భారముగా ఉన్నాయి ఈ పాపములు, నేను భరించలేనిదిగా ఉంది, నేను మోయలేనంత భారముగా ఉన్నాయి ఈ పాపములు అని దావీదు అంటున్నాడు. అదే కీర్తన గ్రంథంలో 40:12 వచనం కూడా చదువుతామండి. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేక. చూడండి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తుకొనలేను అని దావీదు అంటున్నాడు. ఒక దావీదే, దేవునికి ఇష్టానుసారుడైనటువంటి ఒక దావీదు, కయీను నేను నా దోషములు నేను భరించలేకపోతున్నాను, నా దోష శిక్షణ గొప్పదిగా ఉన్నది, ఈ గొప్ప అయినటువంటి ఈ దోష శిక్షను క్షమించుటకు ఎవరూ లేరా అని చెప్పి వారిలో వారు మదన పడతా ఉంటే, ఈ దినాన్న వారు చేసినది ఒక్కటే తప్పు కావచ్చు, ఒకటే నరహత్య కావచ్చు, ఒకటే ఆజ్ఞ అతిక్రమం కావచ్చు. మనం ఎన్నిసార్లు అతిక్రమిస్తూ వచ్చాము దేవుని వాక్యాన్ని, ఎన్నిసార్లు దేవుని మాటని తృణీకరిస్తూ వచ్చాము, ఎన్నిసార్లు దేవుని సన్నిధిని దొంగలిస్తూ వచ్చాము, ఎన్నిసార్లు దేవుని మాటకు అవిధేయతగా బ్రతుకుతూ వచ్చాం. ఈ అవిధేయతలన్నీ లెక్క పెట్టుకుని ఇదిగో నా దోషం అని ఒకటిగా రాసుకుంటే ఈ దినాన్న మన తల మీదుగా మనము భరించలేనటువంటివిగా ఉంటా ఉన్నాయి. ఒక దావీదే అన్నాడు, నేను భరించలేకపోతున్నాను ఈ దోష శిక్షణని. ఒకసారి మన జీవితం ఏంటో, మన బ్రతికేంటో ఆలోచించుకుంటే కనుక ఈ దినాన్న మనము చప్పట్లు కొట్టుకొని సంతోషించాల్సినటువంటి క్రిస్మస్ కాదండి, నిజమైన మారు మనసు పొందవలసినటువంటి క్రిస్మస్. ఎన్ని సంవత్సరాలు నీ నా జీవితంలో వెళ్ళిపోతా ఉన్నాయి, గతించిపోతా ఉన్నాయి. మనకన్నా చిన్నవారు పోతున్నారు, ఆస్తి ఉన్నవారు పోయినారు,
అందచందాలు ఉన్నవారు పోయారు, గొప్ప జ్ఞానులు పోయారు, మహాజ్ఞానులు పోయారు. నీకు నాకు ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు దేవుడు. ఇంకా సరి చేసుకుంటావేమో అని. ఇంకా పరిపూర్ణంగా మనం పరిపూర్ణులు కావాలి. మనం పరిపూర్ణులు అయితేనే ఆయన ఎదుట నిలవగలుగుతాము. పరిపూర్ణులు కాకపోతే మనం ఆయన ఎదుట నిలవలేము. యేసుక్రీస్తు ప్రభువారు అందుకే ప్రయాసపడతా ఉన్నారు. నీ కొరకు నా కొరకు తండ్రి యొక్క విజ్ఞాపన చేస్తా ఉన్నారు. ఎందుకొరకు అంటే మనల్ని సంపూర్ణులను చేసి ఆయన ఎదుట నిలువబెట్టాలని యేసుక్రీస్తు వారి ప్రయాస అయి ఉంటా ఉంది. ఇంకా మనము సంపూర్ణతలోనికి రాకుండా ఎన్ని హ్యాపీ క్రిస్మస్ చెప్పుకుంటాం. పరీక్షించుకుందాం ప్రియమైన దేవుని జనాంగమా. మన కోసమే, నిజమే, కరెక్టే. ఈ దినము ఈ మాటలు వింటున్నటువంటి దేవుని అంగీకరించిన ప్రియ సహోదరి నీవు నేనైనా కూడా, ఒకవేళ దేవుని అంగీకరించిన వారు ఎవరైనా కూడా యేసుక్రీస్తు ప్రభు వారు నీ నా దోష శిక్షను తొలగించడానికి, గొప్పదైనటువంటి భారమును తొలగించడానికి కన్యమరియ గర్భమునందు ఆయన గొప్పవాడై వచ్చినాడంట. ఇదిగో నీ గర్భమున శిశువు పుడతాడు, ఆయనకి యేసని పేరు పెడతావు. ఆయన గొప్పవాడై, ఏ గొప్పవాడు, ఎంత గొప్పవాడంటే ఈ లోకంలో ఎవ్వరు కూడా తీయలేనటువంటి ఈ దోష శిక్షను తీసేటువంటి గొప్పవాడు ఆయన ఉంటున్నాడు. మరొక మాటను చూసుకుని మనం ముందుకు వెళ్దాం రండి. యెషయా గ్రంథము 53:5 మనకు తెలిసిన మాటనే చదువుకుందాము. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను, చాలండి, పొందిన దెబ్బల చేత స్వస్థత కలిగింది. యేసుక్రీస్తు ప్రభు వారు దోషం చేశారా, పాపము చేశారా? ఆయన దోష శిక్ష ఆయన పై మీదుగా పడి ఉన్నదా? ఎందుకని ఆయన కొట్టారు, ఆయన చంపారు, ఆయన సిలువ వేశారు అని ఆ విషయాలు కూడా మనకి తెలుసు, అన్ని తెలిసినయే. అయినా కూడా మనం పాటించమనే మరల జ్ఞాపకం చేసుకోవడం. అయితే ఆయన ఏ దోషము చేయలేదు, ఏ గొప్ప పాపము ఆయనలో లేదు. అయినా కూడా ఆయనను సిలువ వేయండి, సిలువ వేయండి, అవే కేకలు వినబడతా ఉన్నాయి. అయితే ఏ పాపము లేనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేయమని కేకలు వినబడుతూ ఉంటే, ఇంత భారమైనటువంటి ఘోరమైనటువంటి దోష శిక్ష, పాప శిక్ష మనము మోస్తూ మనల్ని ఇంకెంత సిలువ వేయాలి, మనం ఇంకెంత నలగొట్టబడాలి? అయితే అందుకనే రోమపత్రిక 7వ అధ్యాయంలో అంటూ ఉంటాడు, ఇదిగో ఇట్టి మరణకరమైనటువంటి శాపము నుంచి నన్ను తప్పించువాడెవరు, విడుదల కలిగించువాడెవరు? అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉంటున్నాడు. మరణకరమైనటువంటి శరీరంతో ఉన్నాము, మరణకరమైనటువంటి హృదయంతో ఉన్నాము, మరణకరమైనటువంటి భారముతో ఉన్నాము. అందుకే నా ఎద్దుకు రండి, మీకు నేను విశ్రాంతి కలుగు చేస్తున్నాను. ఆయన ఎద్దుకు రావడానికి మనం ఎన్ని కోట్లు ఇవ్వాల్సిన పని లేదు, ఎన్ని కొబ్బరికాయలు కొట్టాల్సిన పని లేదు, ఎన్ని యాగాలు చేయాల్సిన అవసరం లేదు, ఎన్ని ఒత్తులు పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన ఉచితముగా నీకు రక్షణను అనుగ్రహిస్తానంటున్నాడు. ఆయన ఉచితముగా ఇస్తానన్న కారణం చేత ఆయన సులువైపోయాడు, తేలికైపోయినాడు. ఫ్రీగా ఇచ్చింది ఏదైనా కూడా తేలికగానే ఉంటది కదండి, చాలా ఈజీగా ఉంటుంది, ఫ్రీగా వచ్చేదే కదా. అదే డబ్బెట్టు కొనుక్కునేదైతే చాలా విలువ కలిగినదిగా ఉంటుంది, అది దొరకదు కాబట్టి చాలా విలువగా ఉంటుంది. అయితే ఆయన రక్షణను ఉచితముగా నీకు నాకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. ఈ రక్షణను నిర్లక్ష్యము చేస్తూ ఇంకెంతకాలము గొప్ప భారాన్ని, మోయలేని భారాన్ని మోస్తూ ఉంటాము. మోయలేనటువంటి పాప శిక్షను, శాప శిక్షను భరిస్తూ ఉంటాము. ఒక కయ్యనే అంటుంటే, ఒక హృదయానుసారుడైన దావీదు అంటుంటే, ఎందుకో పనికిరాని నీవు నేను పాపులము కాదా, దోషులము కాదా? అయితే మన శిక్షను ఎవరు తీయాలి, ఎవరు తొలగించాలి, ఎవరు క్షమించాలి? కనుక ఆ గొప్పవాడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ గొప్పతనాన్ని ధరించుకుని ఈ లోకానికి రావటమే ముఖ్య కారణము. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయనలో ఏ పాపమును లేదు, ఏ దోషమును లేదు. పౌలు గారు అంటున్నాడు, ఈ మరణకరమైనటువంటి ఈ దోషాన్ని తొలగించేది ఆయన. ఎవరు తొలగించగలడు అని ప్రశ్నిస్తే ఎవరూ లేరు. అందుకే నేనున్నాను అని చెప్పి ఆయన పిలుస్తా ఉంటున్నాడు. నేనే నేనే నేనే, ఆయన తప్ప ఇంకెవ్వరి యొద్దను మనకు
విమోచన లేదు. అయితే దోష శిక్షను మానవుని యొక్క చెడుతనమును తొలగించే ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము చివరిగా ఒక మాట చూద్దాం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనంలో చివరిలో ఒక మాట ఉంటుంది చూడండి. మానవుని యొక్క హృదయము ఏ వాంఛలతో కలిగి ఉంటుంది అని అంటే 9వ అధ్యాయము 3వ వచనం చివరి మాట. అందరికీ ఒకటే గతి సంభవించు. సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరం. మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనముండును. తరువాత వారు మృతుల యొద్దకు పోదురు. ఇదిను దుఃఖకరం. చూడండి, మానవుని యొక్క హృదయము ఎప్పుడూ కూడా చెడుతనముతోనే నిండి ఉందంట. వారు బాల్యము నుండి కూడా చెడు ఆలోచనలు కలిగి ఉన్నారంట. అందుకనే ఆది కాండంలో దేవుడు చూడడానికి వచ్చినాడు, నరులను చూడడానికి వచ్చినప్పుడు వారి చెడుతనము భూమి మీద ఎలా ఉందంట, విస్తరించిపోయిందంట. ఆయన భరించలేనిదిగా ఉండిందంట. ఆ కారణం చేత తుడిచివేశాడు. ఇది నాన్న అదే ప్రకారంగా మనల్ని తుడిచివేస్తే మనం హ్యాపీ క్రిస్మస్ చేసుకుంటామా? మనం ఇక్కడ కూర్చుంటామా? మనం ఇంక సంతోషంగా ఉండగలమా? లేదు లేదు ప్రియమైన. ఆయన ఒక నిబంధన ఇచ్చాడు. ఏ నిబంధన ఇచ్చాడు? ఇంక ఈ జనులను నేను ఎన్నడూ కూడా ఈ కారణముగా నేను ఇలా తుడిచివేయను అన్నాడు. ఎలా తుడిచివేశాడు అని అంటే మీకు తెలియాలని చెప్తా ఉన్నాను. ఎలా తుడిచివేశాడు? భూమి మీద ఏమీ మిగలకుండగా మొత్తం అంతా తుడిచివేశాడు. ఆ తరములో ఒకే ఒక్కడు నీతిమంతుడిగా యథార్థవంతుడిగా దేవుని దృష్టికి కనిపించిన కారణం చేత ఆయన ద్వారా మరలా న్యూ క్రియేషన్ చేస్తూ వచ్చినాడు, కొత్త సృష్టి. అలానే ఒక్కసారిగా మనల్ని తుడిచివేసేస్తే మనం ఎక్కడ ఉంటాము? భరించలేనటువంటి భారాన్ని ఒక్కసారిగా దేవుడు మనల్ని చూసి తుడిచివేసేసాడు. మళ్ళా జాలిపడి, నా బిడ్డలు కదా, ఎందుకంటే ఆయన స్వహస్తాలతో చేసుకున్నాడు, ఆయన ఊపిరి మనలో ఊదాడు. ఒకసారి నేను ఇలా చేశాను, వీరందరూ నశించిపోయారు, ఇక మరలా నేను ఎన్నడూ ఇలా చేయనని ఒక నిబంధననిచ్చాడు. ఆ నిబంధనే ఇంద్రధనుసు. ఆ నిబంధన ప్రకారంగా ఆయన నిబంధన ఇచ్చి మీరే దేవుడు కాదండి, ఆయన మాట ఇచ్చి మీరే దేవుడు కాదు, ఆయన వాగ్దానం చేసి నెరవేర్చేటువంటి దేవుడు. మనం అబద్ధికులము, ఆయన అబద్ధికుడు కాదు. మనము ఎలాంటి వారము అంటే అసహ్యులము, పాపులము, గొప్ప భారముతో నిండిపోయినటువంటి దోషులము. ఇదిగో నేను భరించలేకపోతున్నాను అంటూ ఉన్నాడు కయ్యను. పరిశీలించుకుంటే నేను కూడా భరించలేకపోతున్నానయ్యా, నా మీద ఎందుకు అని అంటే నువ్వు నా హత్య చేయలేదు, అబద్ధమాడలేదు, పాపము చేయలేదు, కానీ ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆ ఆజ్ఞ ఏంటంటే దేవుని మాటను వినకపోవడమే. ఎన్నిసార్లు నరహత్య చేసినటువంటి పాపము మన మీద ఉంది. ఒకసారి నరహత్య చేసినందుకే భరించలేనయ్యా అని ఏడుస్తుంటే మనము దినమంతా ఆయన మాటను అతిక్రమిస్తూనే ఉన్నాము. ఇన్ని సంవత్సరాలు అతిక్రమించుకుంటూనే వచ్చాము. ఇంకెంతగా ఏడవాలి నీవు నేను? ఇంకెంత సరి చేసుకోవడానికి ఇష్టపడాలి? ఇకనైనా సరి చేసుకుంటే మన హృదయం మార్చబడుతుంది. మన హృదయం ఎప్పుడు కూడా చెడుతనంతోనే నిండుతూ వచ్చిందంట. ఆ కారణం చేత ఈ చెడిపోయినటువంటి హృదయాన్ని బాగు చేయడానికి గొప్పవాడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు గొప్పగా ఈ లోకానికి ఆయన పశువుల పాకలో పుట్టిన దేవుడు కాదండి, ఆయన దీనుడైన దేవుడు కాదండి, ఆయనకు బట్టలు లేనివాడు కాదు, ఆ పెండ వాసన చూస్తూ అక్కడే బ్రతికే దేవుడు కాదండి. మాదిరి చూపించడానికి వచ్చాడు ఆయన. నీవు నేను ఏ స్థితిలో ఉన్నామో ఆ మాదిరిని చూపించడానికి మన కొరకు దిగి వచ్చిన గొప్ప దేవుడు ఆయన. ఆయనకి ఏ లోటు లేదు. ఆయన తక్కువ కులవాడు దేవుడు కాదు. ఇంకా వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు అనడానికి లేదు. సర్వ మానవాళ్ళని ఆయనే సృజించుకుని సర్వ పాప పరిహారార్థము కోసము ఆయన రక్తాన్ని సిందించి మన కొరకు ఆయన బలి అవుతూ వచ్చాడండి. ఇంత గొప్ప దేవుని ఎంతగా మనం ఉచ్చరించినా, ఎన్ని దినాలు కొనియాడినా మన రుణం ఏ మాత్రము తీర్చిన అది అలా ఉండాల్సిందే. ఆ రుణము అట్లుండాల్సిందే. అది తీర్చడానికి ఎవరి తరము కూడా కాదు. కనుక ఇంత గొప్ప దేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? అక్కడ కీర్తన 5:4 వచనంలో దేవునికి చూడండి ఒక మాట ఉంటుంది. కొరింథీ 1:10 కూడా
నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలువలేదు. పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపచేయు. చూడండి, అనుకుంటూ ఉన్నాము దేవుడు మనలాంటి మనుషుడే లేక మనలాంటి వాడే, క్షమించేవాడే. ఏమన్నాడమ్మా? అబద్ధమాడువారు ఆయనకి అసహ్యులంట. పాపము చూస్తూ ఆయన ఊరుకునే దేవుడు కాదు, చెడుతనము ఆయనకి అసహ్యము. అయితే ఇవన్నీ కూడా ఆయన ఏం చెప్తున్నాడు? నా మాటను నా ఆజ్ఞను పాటించకపోతే అన్నాడు కదా, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞల్లోను మాటల్లోను ఇవి కూడా ఉన్నాయి, ఆ జాబితాలో ఇవి కూడా ఉన్నాయి. వీటన్నిటినీ మనం పెట్టుకొని మరి దేవుణ్ణి ఏ రకంగా ఆరాధిస్తాము, ఏ విధంగా దేవుని సేవిస్తాము అనేటువంటిదే ప్రశ్న మాత్రమే. హృదయాలు మార్చబడకపోతే నేడే పుట్టాడు యేసుక్రీస్తు ప్రభు అని పెద్ద పెద్ద కేకలు వేసుకుని బ్యానర్లు పెట్టుకుని అరుస్తూ ఉంటా. దేనికోసం అరుస్తారో తెలీదు, దేనికోసం ఏం చేస్తారు. హృదయం మార్చబడకపోతే నీ క్రిస్మస్ అంతా మట్టిపాలు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించు. క్రీస్తుని ఆరాధించు వారు ఎలా ఆరాధించాలన్నాడు? ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థంగా ఆయనను ఆరాధించాలంట. ఆత్మ అంటే ఏంటి? ఆయన ఇచ్చినటువంటి ఆత్మ నీలో పెట్టుకుని, ఆ సత్యం అంటే ఏంటి? దేవుని వాక్యమే సత్యము, ఆయనే సత్యము, ఆయన లేకుండా సత్యము నీలో నాలో ఉండదు. నేనే మార్గము సత్యము జీవం అంటున్నాడు. ఆ సత్యమైనటువంటి దేవుణ్ణి నీవు కలిగి, దేవుడిని ధరించుకుని, ఆయన ఇచ్చినటువంటి ఆత్మ నీలో ఉంచుకొని సత్యముతో నీవు ఆయనను యథార్థంగా ఆరాధించి, ఈ ఆరాధన మానేసి క్రిస్మస్ 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 ఇలాంటి వాళ్ళందరినీ ఏం చేయాలో కూడా అర్థం కాదండి. బ్రతుకు మార్చుకునేటువంటి క్రిస్మస్గా ఉండాలి. ఈ సంవత్సరమైనా మన స్థితిని మార్చుకుందాము, మన బ్రతుకుని మార్చుకుందాము, మన ఆలోచనలు మార్చుకుందాము. ఆయన దోష శిక్షను, అంతేకాదు చెడుతనమును, మరణ శిక్ష నుంచి మనలను తప్పించడానికి లోకానికి వచ్చినాడు. అదే లోకసువార్త. ఆ మాటను మరొకసారి చదివి ముగిస్తాను నేను. చదవండి. మొదటి చదివినటువంటి మాట 1వ అధ్యాయము 31-32. ఏమిటో అని ఆలోచించుండగా దూత మరియు భయపడుకుము, నీ వల్ల నీవు కృపనొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుల కుమారుని అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం. చాలు, అవన్నీ అవసరం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఇప్పుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు? గొప్పతనం గురించి మాట్లాడుకున్నాం. ఏ గొప్పతనం భూమి మీద వెళ్తుంది? ఏ గొప్ప భారం భూమి మీద వెళ్తుంది? భూమి మీద అనేకమైనవి ఉంటుండగా గొప్ప భారము, పాప భారం నేను మోయలేకపోతున్నానని కయ్యను అన్నాడు. ఈ భూమి మీద ఏలేటువంటి ఈ పాప భారము తొలగించడం కొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి గొప్పవాడై, ఆయన ఎందుకు గొప్పవాడై అనబడుదును అనేటువంటి మాట యెషయా గ్రంథంలో ఉంటుంది కదా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. రైట్ బాగున్నాయి. కానీ ఆ విషయాలు ఏవి కూడా విశదీకరణలోనికి రావు. అవి వచ్చినా కూడా వాటిని మనము ఆచరించే వారంగా ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఇప్పుడు మనం తెలుసుకున్న మాట ఒక్కటే, ఆయన గొప్పవాడై భూమి మీదకి వచ్చాడు. ఆయన ఇప్పుడు గొప్పవాడు కాదు, క్రిస్మస్ రోజే గొప్పవాడు కాదు, ఆయన ఎప్పుడు కూడా గొప్పవాడు. అప్పుడు గొప్పవాడే, ఇప్పుడు కూడా గొప్పవాడే. ఆయన పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? 2025 సంవత్సరము, 26 సంవత్సరం వస్తుంది. అంతేకాదు ఆయన ఎప్పుడు ఉన్నాడంట? తండ్రితో ఎప్పుడు కూడా ఆయన ఉన్నాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. 2020 సంవత్సరాలే కాదు ఆయన పుట్టింది. ఆయన భూమి పుట్టక మునుపు ఆయన ఉన్నాడు. భూమికి పునాది లేనప్పుడు, సృష్టికి మూలం లేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు. ఎప్పుడన్నా దేవుడు? తరతరాలలో, యుగ యుగాలలో, జగ జగాలలో, ఈ భూమికి పునాది లేనప్పుడే ఆయన
ఉంటా ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువాన్ని గ్రహించని కారణం చేత, మన దోష శిక్ష భారముగా అయిపోతున్న కారణం చేత దానంతటిని తొలగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆ సర్వేశ్వరుని ఏ రీతిగా ఆలోచిస్తావు? చెడున హృదయముతోనే ఇంకా దోష శిక్ష భరించలేనిదిగానే మోస్తూ ఒక ఆయన బస్సు మీద వెళ్తా ఉంటే ఒక మూటను ఎత్తిన పట్టుకునే పోతా ఉన్నాడంట. బస్ మీద దానికి కూడా టికెట్ తీసుకుంటాడండి. అంటే ఎంత ఇందాక చదువుకున్న మాట, మనుషులు ఇంకా వెరితనంతోనే బ్రతుకుతా ఉన్నారంట. అంటే నాకు ఒక టికెట్ ఉంది, నా మూట కూడా ఒక టికెట్ ఏమో అని చెప్పి నెత్తి మీదే మోసుకుంటా ఉన్నాడంట. అంటే బస్సు ఎక్కినా కూడా మన భారం వానే మోసుకుంటా ఉన్నాడు. అలాంటి వారం మనం ఇంకా వెరితనంలోనే బ్రతుకుతూ ఉన్నాం. మన భారం మనమే మోసుకుంటా ఉన్నాం. ఇదిగో ఎదురు వెళ్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి, ఇదిగో నీ భారం కొంచెం నాకు నేను కొద్దిసేపు మోస్తాను అంటే ఎంత ఈజీగా ఉంటుందో కదా. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. నువ్వే మోసుకోకు నీ భారం, నీ భారము నా మీద మోపు, నీ విశ్రాంతి కలుగు చేస్తాను రా అంటా ఉన్నాడు. అయితే మన భారం మనమే మోసుకుంటూ రాలేకపోతా ఉన్నాము. ఈ గొప్పతనాన్ని పొందుకోలేకపోతున్నాం. గొప్పవాడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని అనుభవించలేకపోతున్నాం. అయితే ఈ దినాన్ని పిలుస్తూ ఉంటున్నాడు నీ గొప్ప భారము తొలగించడానికి. ఆయన గొప్పవాడై దిగి వచ్చినటువంటి దేవుడిగా ఉంటున్నాడు. అటు దేవుని కలిగి ఉన్నటువంటి మనము ఈ దినాన హ్యాపీ క్రిస్మస్ జరుపుకుందాం. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఈ దినము పుట్టాడు నీ నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభు. నిజంగా వాక్యాన్ని అంగీకరిస్తే, లేకపోతే నీకు నాకు క్రిస్మస్ లేదు. అయితే పుట్టిన వారందరూ నేడే యేసు పుట్టెను చెప్పండి. వాక్యం విన్న తర్వాత నా హృదయం మార్చబడింది అనుకుంటే నేడే యేసు పుట్టెనని చెప్పండి. పుట్టిందా? వాక్యంతో మార్చబడ్డావా? నీ గొప్ప భారం పోబడిందా? కనుక యేసుక్రీస్తు యొద్దకు వస్తే మన పాప భారం తీర్చేటువంటి గొప్ప దేవుడిగా ఆయన ఉన్నాడు. మన హృదయ వాంఛలన్నిటినీ ఆయన ఎదుట పెడదాము, ఒప్పుకుందాము, విడిచిపెడతాము. గొప్ప దేవుని మనము ఆరాధిద్దాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. రండి ప్రార్థన చేసుకుని ఒప్పుకుందాం. మనము చెప్పినటువంటి మాటలను బట్టి, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ మాటలను బట్టి ఒక్కసారి ఒప్పుకుని రెండు మాటలుగా, అయ్యా అవును, ఇంతకాలము కూడా నా దోష శిక్షను నేనే భరిస్తున్నాను, నా పాపాన్ని నేనే భరిస్తున్నాను, నేను భరించలేకపోతా ఉన్నాను, అయినా మోసుకుంటానే ఉన్నానయ్యా. అయితే ఈ దినాన్ని నువ్వు నాతో సూటిగా మాట్లాడావు. నా కొరకే గొప్ప దేవుడిగా దిగి వచ్చిన దేవుడు. ఇదిగో ఇశ్రాయేలుల భారము చూడలేక, ఐగుప్తులో వారు పెట్టినటువంటి శ్రమను చూడలేక వారి కొరకు దిగి వచ్చిన దేవుడు అని చెప్పావు. అలాగనే నా కొరకు కూడా నీవు దిగి వచ్చినావయ్యా. అంతేకాదు, నీవు నన్ను చెయ్యి పట్టుకుని నడిపే దేవుడు. కీర్తన గ్రంథంలో అంటాడు, ఆ మరణము వరకు నిన్ను విడిచిపెట్టే దేవుడు కదమ్మా అంటున్నాడు ఆయన. మరణము వరకు నీ చెయ్యి పట్టి నడిపే దేవుడు. అంతేకాదు, ఐగుప్తు నుంచి వారిని విడిపించిన దేవుడు, కనానుకు నడిపించిన దేవుడు, పాలు తేనెలు ప్రవహించు దేశం వరకు నడిపించేటువంటి దేవుడు. ఎన్నో మాటలు వారికి ఇచ్చాడు. అవే నీకు నాకు ఇచ్చాడు నాన్న. ఆ మాటల ద్వారా ఆదరించబడుతూ మన హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి, ఈ గొప్ప భారమయ్యా నేను మోయలేకపోతా ఉన్నాను, నీ మాటను ఆజ్ఞను అతిక్రమిస్తూ వచ్చాను, అనుక్షణము అనుదినము కూడా తప్పిపోతూనే ఉన్నాను, నేను నిన్ను ప్రార్థించలేకపోతున్నాను, యథార్థమైన హృదయంతో ఆరాధించలేకపోయినాను, ఇదిగో ప్రతి వారం నీ సన్నిధికి రాలేకపోతా ఉన్నాను నాయన తండ్రి, నీకు ఇవ్వాల్సినటువంటి అర్పణలు ఇవ్వలేకపోతున్నాను, ఇవన్నీ కూడా పాపముగానే నా పైన ఉన్నాయ్యా, వీటిని నేను భరించలేకపోతున్నాను అయ్యా, నన్ను తొలగించి ఈ పాప భారమును దోష శిక్షణ మరొక్కసారి ఒప్పుకుంటున్నాను, ఒప్పుకుని విడిచిపెట్టువాడు వర్ధిల్లును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. విడిచిపెడదాం ప్రేమైన దేవుని బిడ్డలారా. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను సంధిస్తే, నీ హృదయాన్ని మారిస్తే, నీ హృదయంతో మాట్లాడితే, నీ హృదయంలోనికి వస్తే నీవు ధన్యుడవు, నేను ధన్యురాలను. యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వస్తే లోకమంతా ధన్యత పొందుకుంది. జ్ఞానులు ధన్యత పొందుకున్నారు, గొల్లలు ధన్యత పొందుకున్నారు. ఈ దినాన నీవు నేను ఇంకెంత అజ్ఞానంలో బ్రతుకుతా ఉంటాం, ఇంకెంత వెరితనంలో బ్రతుకుతూ ఉంటాం, ఇంకెందుకు ఆ దోష శిక్షను భరిస్తూ ఉంటాము. ఒక కయ్యను దావీదే అంటున్నారే, నీవు నేను ఇంకా ఎంత గర్వంతో బ్రతుకుతా ఉంటాం, లోకాశలతో. విడిచిపెడదాం అయ్యా. ఈ క్షణాన్ని మమ్మల్ని దర్శించిన రీతిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ, ఇదిగో ప్రభా, మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి ఒక్క మాటను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. మా హృదయాలు దర్శించడానికి నీవు ఇచ్చిన ఆత్మను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. ఇదిగో ప్రభా, నాయన మా మధ్యన సంచరిస్తూ వచ్చినారు, నీకే వందనాలయ్యా. ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించారని నమ్మి విశ్వసిస్తూ ఉంటున్నాము. ఈ మాటల ద్వారా నాన్న తండ్రి వారి జీవితాల్లో గొప్ప కార్యము చేయమని వేడుకుంటూ ఉన్నాం. నాన్న తండ్రి, నీవు మా కొరకే దిగి వచ్చిన గొప్ప దేవుడు అని
నమ్మి ఇది నన్ను హృదయపూర్వకంగా నిన్ను ఆరాధిస్తూ నిన్ను సేవిస్తూ నిన్ను కొనియాడుతూ ఉన్నాము. ఈ క్రొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ చక్కటి వాక్యాన్ని అందించినటువంటి సహోదరు గారితో అందరూ చప్పట్లు కొట్టారు. మరి ఈ సమయంలో మరి దైవజనులు మహిమరాజు గారు కొన్ని విషయాలు మనతో పంచుకుని మరి ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించుకుందాం. మంచిదండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. అలాగే ఇప్పటి వరకు ఉన్న క్రిస్మస్ సందేశం, క్రిస్మస్ సందేశమా, రాకడ సందేశమా, మారుమనసు సందేశమా, అన్ని కలిపి భోజనం. ఓకే. హృదయం అనేది ఇక డిసెంబరు ఎన్నో తారీఖులో ఉన్నప్పుడు 23వ తారీఖు. ఇంకెన్ని రోజులు మిగిలి ఉన్నాయి? 7 రోజులు ఉన్నాయి. ఈ 7 రోజుల్లో సంవత్సరం అంతా చేసింది, ఏ తప్పు చేసామో, ఏ పొరపాటు చేసామో, ఆ పాపం ఏంటో, ఆ పాప భారం ఏంటో మనకు తెలుసు. కాబట్టి మనము ఇప్పుడే విడిచిపెట్టి ఈ సంవత్సరంలో అన్నీ కూడా పర్సనల్గా వెళ్ళండి. ప్రేయర్లోకి వెళ్ళి ప్రతి ఒక్కటి జ్ఞాపకం చేసుకుని అవి విడిచిపెడితే నూతన సంవత్సరంలో నూతన వ్యక్తిగా మారుతావు. దేవుని స్తోత్రం. నూతన శక్తిగా మారుతావు. నూతన కార్యములు నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు. అదే విషయం. మార్పు లేకుండా మనము మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నువ్వు పాట పాడుకుంటావు. అక్కడ అదే పాట వచ్చిందండి, చూడండి. మార్పు చెందవా, నువ్వు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, ఎన్నాళ్ళు జీవించిన ఈ లోకములో ఏమున్నది, చివరకు వెళ్ళవలసింది. గుర్తు పెట్టుకోండి. పదే చెప్తున్నాను. ఇక్కడ వాక్యానుసారమైన జీవితానికి మిమ్మల్ని దగ్గర చేస్తూ వస్తున్నాం మేము, పాస్టర్ గారు, నేను కూడా. మేము వాక్యానుసారమైనది ఏది కూడా లేనిది ఇక్కడ మీకు చెప్పట్లేదు. ప్రతి ఆదివారము జరుగుతున్న ఆరాధనలు రూమ్లో జరుగుతున్నాయి, ఫ్రైడే జరుగుతున్నాయి. మరింతగా మీరు బలపరచబడి దేవునికి దగ్గర అవ్వాలి, ఆ పాపభారం తొలగాలి, నరకానికి ఏ ఒక్కరూ వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో 2013లో ఇక్కడ సువార్తను నేను ఆ చెట్ల కింద ప్రారంభించిన నా సేవా జీవితము ఎంతమంది ఉన్నా ఎంతమంది లేకపోయినా ఆనాడు ఈనాడు జరిగిస్తూనే వస్తున్నాం. దేవుని స్తోత్రం. ఈరోజు చాలా సంతోషమైన దినమే, దేవుడు ఏర్పాటు చేసిన దినమే, శుభదినమే. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం మీరందరూ, దైవ సేవకులు, మేము అందరము. దేవుడు పిలవకుండా ఇక్కడ ఎవరు రాలేదు. నమ్మితే చప్పట్లు కొట్టండి. ఆయన పిలుపు లేకుండా ఇక్కడ ఎవ్వరు కూర్చోలేదు. చాలా శ్రేష్టమైన వారు. మరి ఇప్పటి వరకు మరి దైవ సేవకులు కూడా మరి డేవిడ్ అయ్య గారు చక్కటి గ్రీటింగ్ చెప్పడం జరిగింది. అలా వారికి ప్రత్యేకంగా వందనాలండి. మా పిలుపునందుకుని ఆహ్వానం మన్నించి వచ్చారు, చాలా సంతోషం. మరి నాన్నగారి సభల పెద్దలు సుందరరావు గారికి ప్రత్యేకంగా వందనాలు. అలాగే ప్రసాదయ్య గారు మరి సేవకుడిగా వాడుకోవాలి ఇంకా బలంగా. ఇవాళ ఒక్కళ్ళు సేవ చేస్తే అవదు, అందరూ సేవ చేయాలి. వారిని బట్టి ఇప్పటి వరకు నడిపించారు, వారికి వందనాలు. మరి లాజర్ గారు అయితే నాతో పాటు కలిసి వారు వచ్చేసారు, వచ్చి కొన్ని సామాన్లు కూడా మోసుకుని వచ్చారు బండి. వారికి ప్రత్యేక వందనాలు. కూడిచేరు వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. అయితే ఈరోజు ఈ కార్యక్రమం అంతా జరిగింది అంటే దేవుని కృప. దేవుడు అడుగుతాడు, 1000 మందితో చేసావా అని అడుగుతాడా? 1,00,000 మంది ఉన్నారా అని అడుగుతాడా? అందుకే చెప్పాడు, 2-3 ఉంటే చాలని. మీరు చాలా గుంపే ఉన్నారు, దేవుని స్తోత్రం. సరే, మరి ముగించుకుని మనం ముందుకు వెళ్ళే ముందు